అన్న మూవీ ఇప్పుడే చూసి వస్తున్నా. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. మూవీలో రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం పేరు పెట్టనీకే లేదు అసలు. ఎట్లా అంటే ఒక్కొక్క ఫైట్ సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి, నాది గ్యారంటీ. మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది అన్న, అసలు వేరే లెవెల్ ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే పీక్స్, అసలు RRR రంగస్థలం ఆ రేంజ్ లో మించి ఉంటది అన్న. గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉందన్న? నా గేమ్ చేంజర్ మూవీ మాత్రం ఇప్పుడే చూసి వస్తున్నా. రామ్ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది ఇది. అసలు శంకర్ డైరెక్షన్ మాత్రం అసలు ఒక రేంజ్లో ఉంది. మీరు స్టోరీని అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ అసలు ఒక చిరంజీవి సాంగ్ ఒకటి యూజ్ చేశారు. ఆ సాంగ్ మాత్రం థియేటర్లో ఎవడు కూర్చోడు. ఫైట్ సీన్స్ ఎలా అనిపించినాయి? ఫైట్ సీన్స్ ఒక్కొక్కటి అయితే ఊర మాస్. అసలు హెలికాప్టర్ ఫైట్ ఉంది కదా, ఎలా అనిపించింది? అది ఇంకా అసలు థియేటర్లో అసలు ఇంకా పూనకాలే ఒక్కొక్కరికి. ఆ కత్తి పట్టుకొని అసలు దాంట్లో హెలికాప్టర్ నుంచి దిగుతుంటే లుంగి కట్టుకొని అసలు ఇక ఎక్స్పెక్ట్ చేయలేము, చెప్పలేము. ఎస్జే సూర్య యాక్టింగ్ అసలు డైలాగ్స్ సార్కి సార్ రాకి రా అనేది ఒక డైలాగ్ ఉంటుంది, అది మాత్రం పీక్స్ అసలు. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? రామ్ చరణ్ యాక్టింగ్ ఒక్క సీన్ ఉంటుంది, హెలికాప్టర్లకించి కత్తి పట్టుకొని వస్తాడు. ఆ సీన్కి ఒక్కొక్కటి విజిల్లే థియేటర్ మొత్తం రెచ్చిపోతుంది అంతే. ఫైట్ సీన్స్ ఎలా అనిపించినాయి? ఫైట్ సీన్స్ ఒక్కొక్కటి మాత్రం ఘోరం. ఎస్జే సూర్యని కాలు పట్టి తంతాడు, ఆ సీన్ మాత్రం హైలైట్ ఉంటుంది. సాంగ్స్ కూడా ఎలా అనిపించినాయి? సాంగ్స్ మాత్రం హైలైట్. అసలు నాన్న ఐరన్ సాంగ్ వచ్చినప్పుడు ఏందిరా తలకైనా అనుకున్నాం కానీ అసలు ఆ గ్రాఫిక్స్ ఉంటే అసలు ఆదిపురుషుని మించిపోయిన గ్రాఫిక్స్. పంచకట్ల రామ్ చరణ్ ఫస్ట్ టైం ఎలా అనిపించింది? రామ్ చరణ్ పంచకట్లో అప్పన్న క్యారెక్టర్ ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్ సీన్ వస్తుంది సెకండ్ హాఫ్ 30 minutes అయిపోయినాక. అసలు ఆ సీన్ కి మాత్రం రామ్ చరణ్ యాక్టింగ్ ఉంటుంది, రంగస్థలంలో మించిపోయింది. అసలు ఆ సీన్ కి నన్ను అడిగితే ఆస్కార్ అవార్డు ఇచ్చిపోవాలన్నా, ఏదో పాన్ పరాగ్ సినిమాకి ఇచ్చే బదులు ఈ గేమ్ చేంజర్ సినిమాకి ఆస్కార్ ఇవ్వాలన్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.